యొక్క రాత్రి మరలా సర్వశక్తి మంతుడు తన మహాకృప చేత వాళ్ళందరూ కూడా ఆయన ఈ విధంగా కూర్చి మరలా ఆయన మనం ఆరాధించడానికి ఆయన మనకు సహాయం చేసినందుకు ఆయనకే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, ఇప్పుడు మనము మత్తయి సువార్త 9వ అధ్యాయము ముందుగా ఈ వచనం చదువుకోే ముందుగా మనము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక వచనం ఉంది. అది మనం చదువుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది అనమాట. అది చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము హల్లెలూయా. 2వ అధ్యాయము అలాగే 16వ వచనం మనం చదువుకుందాం. పిల్లారా, మీరు 12 దయచేసి 12 చదవమ్మా. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగుజేయుటకును తన దయాసంకల్పమును నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు సర్వశక్తిమంతుడే. మీరు మూర్ఖమైన వక్రజనముల మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింజులైన సర్వశక్తివంతుల కుమారులగునట్లు సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయడి. అట్టి జన్మ మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు మెస్సీ దినమున నాకు వచ్చే కారణము కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. మెస్సీ దినమున నాకు వచ్చే కారణము కలుగును అంటున్నాడు. అంటే మెస్సీ దినం అంటే 2వ రాకడ దినాన నాకు అతిశయం కలుగుతుంది మిమ్మల్ని బట్టి. ఎందుకంటే మీరు ఆ యొక్క అన్ని జనుల మధ్య జ్యోతులు వలె, జ్యోతులు అంటే చెప్పండి, వెలుగులు వలె, వాక్యం అంటే జీవవాక్యమును చేతబట్టుకొని వెలుగుల వలె మీరు కనబడుచున్నారు. అందువల్ల నేను వ్యర్థంగా పరిగెత్తలేదు, నాకు నా కష్టము నిష్ప్రయోజనము కాలేదు. మెస్సీ దినమున నాకు అతిశయకారణం కలుగును అన్నాడు ఆయన. నమస్కారం. హల్లెలూయా. ఎందుకు పౌలు గారి ఫిలిప్పీకి రాస్తూ మాట చెప్తున్నారంటే, పిల్లారా, ఈ లోకంలో చాలామంది, లేకపోతే ఈ చివరి కాలంలో చాలామంది ఎలా ఉంటారంటే, ఇక్కడ ఏదైనా ఒక పౌలు గారు ఉన్నప్పుడు లేకపోతే ఒక సేవకుడు ఉన్నప్పుడు చాలా విధేయత కలిగిన వారుగా కనబడతారు, చాలా లోపడుతున్న వారు అని కనబడుతూ ఉంటారు. ఫిలిప్పీ సమాజంలోని వారు కూడా అలాగే ఉండేవారు. అందుకనే పౌలు గారు అన్నారండి, పిల్లారా, మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారం, ఎల్లప్పుడూ కూడా విధేయత. వధువు యొక్క లక్షణం ఏంటంటే విధేయత. విధేయత అంటే లోపడడం. ఆమె ఏదో అధికారాన్ని కోరుకోదు, కానీ
అధికారం చేయాలని వాంఛే ఉండదు, కానీ ఆయన పిల్లలకి విధేయత అనేదే వాళ్ళకి యొక్క గుణం. అందుకని సంఘం యొక్క సౌందర్యం అంటే ఏమిటి అని అంటే ఆమె యొక్క గుణ లక్షణాలే ఆమె యొక్క సౌందర్యం అని వాక్యం చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆ యొక్క ఫిలిప్పీ సమాజాన్ని గురించి ఫిలిప్పీ సమాజాన్ని గురించి పౌలు గారు ఏం చెప్తున్నారంటే పిల్లారా, మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారం, ఎల్లప్పుడూ కూడా విధేయత, ఏదో వాళ్ళ మీద వీళ్ళ మీద పెత్తనం కోరుకునేది కాదు. ఆయన వధువు అంటే విధేయత. ఆనాడు పౌలు గారికి ఆ ఫిలిప్పీ సమాజంలోని వారు ఆ వాక్యములకు విధేయులుగా ఉన్నారు. అందుకని పౌలు గారు ఏం చెప్తున్నారంటే ఎల్లప్పుడూ కూడా మీరు చాలా విధేయతతో కనబడుతున్నారు, లోబడే వాళ్ళ కనబడుతున్నారు. ఏది చెప్తే దాన్ని చేసే వాళ్ళని ఏమంటారు చెప్పండి? లోబడే వాళ్ళు అంటారు. సొంత బుద్ధితో నడిచే వాళ్ళని విధేయులు అనరు. అడవి గాడిదలు విధేయులు అనరు. అడవి గాడిదకి యజమాని ఉండడు, అడవి గాడిదకి కాపరి ఉండడు. అది తన యొక్క ఆలోచన ప్రకారం, తన ఇష్ట ప్రకారం చెప్పే మాట వినకుండా అది పోతుంది. దాని ఇష్ట ప్రకారం జీవిస్తుంది. ఎవరికి విధేయత? ఎందుకంటే యజమాని అంటే కదా విధేయత చూపించడానికి. యజమాని ఉన్నప్పుడే విధేయత అనేది కూడా అర్థం ఉంటుంది. ఆయన చెప్తాడు కాబట్టి విధేయత చూపించడం అనేది క్రమం. అడవి గాడికి యజమాని ఉన్నాడు కాబట్టి దానికి అదే యజమాని, దానికి అదే లీడరు. దాని యొక్క బుద్ధిని బట్టి, దాని యొక్క ఆలోచన బట్టి నడుచుకుంటూ పోతుంది. అందువల్ల అది అసలు దానికి విధేయత చూపించే గుణం ఉండదు. లేకపోతే దాన్ని కూడా తీసుకొచ్చి, లోబడే గుణం ఉందనుకోండి, దాన్ని కూడా తీసుకొచ్చి ఏ వ్యవసాయానికో, బరువులు మోయడానికో, సున్నపు బస్తాలు మోయడానికో, సిమెంట్ బస్తాలు మోయడానికో, ఆ కొండల మీద ఈ కొండల మీద నుండి కర్రలు కట్టెలు దాని వీపు మీద పెట్టి తీసుకుని రావడానికి ఉపయోగించుకునేవారే. కానీ అడవి గాడిదలు లోబడవు. అసలు లోబడే స్వభావమే ఉండదు. అవి ఒకవేళ ఏదైనా చెప్పినా అవి తిరగబడతాయి, కుమ్మేస్తాయి, లేకపోతే పరిగెడతాయి, తప్పించుకుంటాయి. కానీ లోబడే స్వభావం వాటికి ఉండదు. వాటికి తగ్గింపు కూడా ఉండదు. వాటికి అవి వాళ్ళ గర్వంతో విర్రవీగుతుంటాయి అన్నమాట. అవి పొగరుగా ఉంటాయి. లోబడం వాటికి లోబట్టం ఏంటి అనే స్వభావం, అహంకారం కలిగినవి అనమాట. కానీ నిజమైన కట్టబడిన గాడిద విధేయత ఉంటుంది దానికి. హల్లెలూయా. ఆయన మోసుకొని ఎటు కావాలంటే అటు, ఏ వైపు వెళ్ళాలంటే ఆ వైపుకి ఆయన మోసుకొని విధేయతతో లోబడే స్వభావం కలిగినటువంటిది కట్టబడిన గాడిద. దానికి యజమాని ఉంటాడు. ఆ యజమాని మాటలకు విధేయత చూపిస్తూ పోతా ఉంటాడు అనమాట. దాన్నే వధువు అంటారు. కానీ దీనికి విధేయత ఉండదు. అందుకని యజమాని యొక్క ఆలోచన ప్రకారం నడిచే వాళ్ళని విధేయత కలిగిన వారు అంటారు. అడవి గాడిదేమో సొంత ఆలోచన ప్రకారం నడుస్తుంది. కట్టబడిన గాడిదేమో యజమాని ఆలోచన ప్రకారం నడుస్తుంది. విధేయత చూపిస్తుంది తప్ప, దానికి విధేయత చూపించడం తప్ప దానికి శిరస్సు ఎవరు? మెస్సియా. కాబట్టి ఇక్కడ అడవి గాడిద, కట్టబడిన గాడికి విధేయత. ఎప్పుడు కూడా ఏదైనా చెప్తే విధేయతతో చేయడమే, లోబడమే. ఆ యొక్క ఫిలిప్పీ సమాజము, ఆ సమాజంలోని వారు ఆ విధంగా ఉన్నారు. పౌలు గారు ఏదైనా చెప్తే, సర్వశక్తిమంతుడి గురించి ఏదైనా బోధిస్తే దానికి చక్కగా విధేయత చూపిస్తున్నారు. చక్కగా లోబడుతుంది. విధేయత అంటే లోబడడు, తగ్గింపు ఉన్న వాళ్ళే. ఎందుకంటే కట్టబడిన గాడిద తగ్గింపు ఎక్కువ. అది లోబడడానికి ఏమి విధంగా నామూషిగా ఫీల్ అవ్వదు. లోబడేటప్పుడు కూడా ఎవరెవరో చూస్తున్నారా అలాగని లోకైపోతారేమో అని అనుకుంటారేమో అని దుఃఖం చూసి అలా ఉండదు. అది దాని గుణమే విధేయత, దాని స్వభావమే విధేయత, లోబడమే.
హల్లెలూయా. అందుకని ఇక్కడ కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీరు సొంత రక్షణని కొనసాగించండి. అందుకే పౌలు గారు ఏం చెప్తున్నారు చెప్పండి? నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక, నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే నీతిమంతులుగా కనబడుకోవాలని, లోబడేవారుగా అబ్బా చాలా బాగా లోపడుతున్నారా అని అనిపించుకోవాలని, చాలా విధేయత చూపిస్తారా అని అనిపించుకోవాలని, చాలా ప్రేమ కలిగిన వారా అని అనిపించుకోవాలని ఆ పౌలు గారు ఉన్నప్పుడు పౌలు గారు ఎదుట ఆ విధంగా విధేయత చూయించేవారు. కానీ పౌలు గారు ఏమన్నారు చెప్పండి? నా ఎదుట అంటే నేనున్నప్పుడే కాకుండా, లేకపోతే నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక, ఏదో నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాకుండా ఏదో భయభక్తులతో ఉన్నట్టు, ఏదో తగ్గించుకొని ఉన్నట్టు, చాలా ప్రార్థనా పనులు అన్నట్టుగా ఆ విధంగా కనపడ్డాం అనమాట. అందుకని పౌలు గారు ఏమన్నారు చెప్పండి? ఏదో నా ఎదుట ఉన్నప్పుడే కాకుండా, పౌలు గారు ఉన్నారు కదా, మనం ఏదైనా వాక్య ప్రకారంగా ఉండకపోతే మళ్ళీ బాగోదు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అని పౌలు గారు ఉన్నప్పుడు ఏం చేసేవాడు చెప్పండి? చాలా వినయంగా గొర్రె పిల్లలా కనపడేవారు, కట్టబడిన గాడిదలా కనబడేవారు, విధేయులుగా కనబడేవారు. అందుకని అది గమనించి పౌలు గారు ఏమన్నారంటే, ఏదో నా ఎదుట ఉన్నప్పుడే కాదు, నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణ కొనసాగించండి. పౌలు గారు లేనప్పుడు కూడా, వర్తమానికుడు అక్కడ లేని కాలంలో కూడా, ఏమండి ఆ సమయంలో అక్కడ లేనప్పుడు కూడా భయముతో వణుకుతో సొంత రక్షణని కొనసాగించండి. ఎక్కడ తప్పు చేస్తానో, ఎక్కడ ఎవరి మీద ద్వేషిస్తానో, సహోదరుడికి నాకు మధ్య ఎక్కడ విరోధం వస్తో, ఎక్కడ కలహం వస్తో అని భయముతో కలహం రాకుండా, విభేదం రాకుండా సొంత రక్షణ ఏం చేయాలి చెప్పండి? జాగ్రత్తగా అలాగే వాక్యాన్ని మీరిపోకుండా, మాటల్లో తూలిపోకుండా చాలా జాగ్రత్తగా భయముతో వణుకుతూ ఆ రక్షణని కాపాడుకుంటూ, ఆ రక్షణ ఎక్కడ పోగొట్టుకుంటానా, ఆయన మాట మీరిపోతే ఆ రక్షణ నాకు ఎక్కడ దూరం అయిపోద్దా అని పౌలు గారు లేనప్పుడు కూడా భయముతో వణుకుతో మీ రక్షణను కొనసాగించండి అని చెప్పాడు ఆయన. హల్లెలూయా. అందుకని నిజముగా పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి భయముతో వణుకుతో కనపడతాడు ఎప్పుడు. అందుకే యెషయా గ్రంథంలో చూడండి, ఎవరైతే నా వాక్యాన్ని భయముతో వణుకుచున్నారో వారి మీద నేను నా దృష్టి ఉంచున్నాను. అందులో అతడు ప్రార్థన మానడానికి భయపడతాడు, ఆరాధన మానడానికి భయపడతాడు, వాక్యం వినడానికి భయపడతాడు, ఎక్కడ ఏదైనా విరోధం ఉంటే భయపడతాడు, ఎక్కడ ఏదైనా చిన్న లోపం మీద ఉంటే భయపడిపోతాడు. ప్రతి చిన్న దానికి కూడా అతను ఏమైపోతున్నాడు చెప్పండి? భయపడిపోతుంటాడు, భయం కనపడుతుంటారు జీవితంలో. ఏం భయం లేకుండా గంపడి తప్పులు ఉన్నా కానీ ఏం భయం లేకుండా నడుచుకుంటా ఉన్నాడు అనుకోండి, లేదు అక్కడ భయం కనపడాలి. హల్లెలూయా. ఇతడు చాలా భయస్తుడురా, ఏదైనా చెప్పామంటే దాన్ని చేస్తాడురా, భయస్తుడురా. ఆ విధేయత అనేది నువ్వు ఆయనకి భయపడుతున్నావని రుజువు చేస్తానమాట. ఇలా మీటింగ్స్ ఉన్నాయి, రమ్మన గారు వచ్చావుంటేంది ఆయన భయపడుతున్నావు అని అర్థం. ఆదివారం ప్రార్థన రమ్మంటే వస్తున్నావు, భయపడుతున్నావు అని అర్థం. లోపడుతున్నావు అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? భయపడుతున్నావు అని అర్థం. ఆ భయం భయం వణుకు నీకులో లేదనుకోండి, లోపడట్లేదంటే అతడు భయం పోయిందని అర్థం, లోపట్టలేదంటే అతడు వణుకు లేదని అర్థం. అందువల్ల అతడు భయము వణుకు లేదు కాబట్టి అతడు లోపడ్డాడు. అందుకని పౌలు గారు ఏమన్నారు? నేనున్నప్పుడు ఏదో భయముతో వణుకుతో మీరు విధేయత చూపించడం కాదు, కనపడటం కాదు, నేను లేనప్పుడు కూడా
మీరు భయముతో వణుకుతో మీ రక్షణను కొనసాగించుడి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది అతడు చాలా ధైర్యవంతుడురా అంటారు. తప్పది. అతడు చాలా భయం వణుకు కలిగిన వాడు రా. అర్థమైందా? ఆయన మాట మీరడానికి భయపడతారు రా. ఏమండి? ప్రార్థన మారడానికి భయపడతారు రా. ఈ విధంగా భయం. అందుకని అభయస్తుడు ఆయన వాక్యాన్ని మీరిపోలేడు. ఏదని చెప్తే దాన్ని దాటిపోడు. ఆ గీలో ఉండిపోతాడు అతడు. ఆ గీత కృపాగీతను దాటిపోకుండా అలాగే నిలిచి ఉంటాడనమాట. అతడు భయం కలిగిన వాడిని రుచి చేయబడతాడు. వాక్యానికి భయపడేవాడు రా. వాక్యానికి భయపడేవాడు రా. అర్థమైందా? అందుకని బైబిల్ ఏం చెప్తుంది చెప్పండి? వాదము అధికము కాకమని దాన్ని విడిచిపెట్టింది. అది నీటి ఒడ్డున పుట్టి ఉండి చిన్న ఓట లాంటిది. దాన్ని అధికం కాకమని దాన్ని ఏం చేయమన్నాడు చెప్పండి? విడిచిపెట్టమని. ఆ విధంగా మన అంతరంగంలో భయం ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? సహోదరి సహోదరులతో ఎవరితో కూడా వివాదంగా ఉండవు. ఎక్కడ సమాధానం పోదు, ఎక్కడ ఏకాత్మ ఏక మనసు కలిగి లేకుండా పోతాము. ఎందుకంటే ఏక మనసు ఏకాత్మ కావాలని బైబిల్ చెప్తుంది. ఏక హృదయంతో ఉండాలని బైబిల్ చెప్తుంది. కాబట్టి అది ఎక్కడ నేను పోగొట్టుకుంటాను, అలాగే వాక్యం మీరిపోతే ఆ రక్షణ ఎక్కడ పోగొట్టుకుంటాను. ఆ నోటితోటి ఆ వ్యర్థమైన మాటలు మాట్లాడితే హృదయంలో ఎప్పుడు కూడా లోక విషయాలను నిండిపోయేటాయి కదా నీ హృదయంలో. ఎక్కడ వ్యర్థమైన మాటలు మాట్లాడతానో, స్త్రీల మధ్య అన్ని స్త్రీల మధ్యకి కానీ లోకంలో వాళ్ళ మధ్యకి ఎక్కడైనా వాళ్ళ మోహపు చూపులను ఎక్కడ పడిపోతానో, మాటలను ఎక్కడ తులిపోతానో, వ్యర్థమైన మాటలు ఎక్కడ వింటానో, ఈ విధంగా ప్రతి విషయంలో కూడా భయపడుతూ ఉంటాడు అనమాట అతను. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ నేను ఆలోచన పడిపోతానేమో, సహోదరుడి విషయంలో ఎక్కడ దురాలోచన పడిపోతానేమో, లేనిపోయింది ఏదైనా మనసులో పెట్టుకొని నేను రక్షణ పోగొట్టుకుంటానేమో, భయాన్ని బట్టి అతను ఏం చేస్తుంటే హృదయాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకుంటున్నాడు అనమాట. ఎక్కడ నా హృదయం శుద్ధిగా ఉండకుండా అపవిత్రం అయిపోద్దా, ఆలోచన అపవిత్రం అయిపోద్దా, మాటల వల్ల అపవిత్రం అయిపోద్దా, చూపుల వల్ల అపవిత్రం అయిపోద్దా, చెవుల వల్ల అపవిత్రం అయిపోద్దా, పాదం వల్ల అపవిత్రం అయిపోద్దా, వెళ్ళకూడని చోటకు వెళ్ళి చేయకూడని పనులు చేసి చేతులతో ఎక్కడ నేను ఇది అన్యాయం సంబంధం, అక్రమ సంబంధం, దొంగతనం చేసిన చేతులు ఏమైపోతుంది చెప్పండి? అపవిత్రం. అతను భయముతో ఉంటుంటాడు. భయముతో వణుకుతో ఎక్కడ నేను ఆయన వాక్యాన్ని మీరిపోతానా, ఆ భయం కనపడుతుంది అతను. అందుకని అంటారు అతడు చాలా భయస్తుడండి. ఆ బ్రదరు చాలా భయస్తుడు, వాక్యంకి చాలా భయపడతాడు అతడు వాక్యాన్ని మీరలేడు, ప్రార్థన మానలేడు, బుధవారం మానలేడు, శనివారం మానలేడు, ఆ సిస్టర్ మానలేదు, ఆ సహోదరి మానలేదు. భర్తను అక్కడ వదిలిపెట్టేనా ఆమె వచ్చేస్తుంది. కొంతమంది ఏం చేస్తారు, భర్త కాపలా ఉంటారు, ఒక పిల్ల కాపలా ఉంటారు, కొన్ని రోజులు వస్తే కొన్ని రోజులు రాడు. అలా కాదని భయం. నేను భయం ఏం చేస్తా చెప్పండి? ఏది చెప్పారో దాన్ని ఏమండి మీరిపోతానేమోనని భయంతో జీవించేవారే రక్షణను కాపాడుకునేటువంటి వారు. హల్లెలూయా. ఆ భయం ఉండదు, ఏముండదు. అడిగి పది నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు కొంతమంది ఆడవాళ్ళు. మగాళ్ళు గుర్తుకొస్తారు వాళ్ళు నరకు చూస్తే, ఆడవాళ్ళు గుర్తుకు రాలి వాళ్ళు నరకు చూస్తే. ఎలాగా ఒక ఆయన చెప్పాడు, వాళ్ళ చేతులు ఎలా వెళ్ళాలంటే గొడవ మనుషులే అన్నాడు ఆయన. మీకు అర్థమైందా? చేతులు ఎలా పక్కోళ్ళు గుర్తు ఏం చూడాలి, ఎలా వెళ్ళిపోతుంటారు, గొడవ మనిషే అన్నాడు ఆయన. అలాగే ఎన్ని ఇరుచుకొని ఉన్నాడు, గొడవ మనిషే. నడువ ఎన్ని వంచడం ఎలా ఉన్నాడంటే గొడవ మనిషే, గొడవకు ముందు ఉంటాడు అనమాట అతను. మీకు అర్థమైందా? మన శరీరాన్ని లోబడే శరీరంగా ఉండాలి. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల ఈ చివరి సమయంలో నీ యొక్క రక్షణని లోతు భార్య వాళ్ళు ఎక్కడ నేను వెనక్కి తిరిగి చూస్తానా, లోకం వైపు, లోకంలో దేనైనా ప్రేమిస్తానా, లోకంలోని వాటిని ఏమైనా ప్రేమిస్తానా, ఏటిని ప్రేమించకుండా నేను జాగ్రత్తగా ఉండాలని భయముతో
భయం లేని వ్యక్తి ఎలా పడితే అలా ఉంటుంటాడు. వేటిని పడితే వాటిని ప్రేమిస్తుంటాడు, వేటిని పడితే వాటిని చూస్తుంటాడు. కట్టుబాట్లు ఉండవు అతని జీవితానికి, ఏమి కట్టుబాట్లు ఉండవు. అందుకనే అడవిగాడి జీవితానికి కట్టుబాట్లు ఉండవు, స్వేచ్ఛ. అడవంతా దానిదే. యజమాని యొక్క కట్టుబాట్లు నడవదు. యజమానికి దానికి ఏం కట్టుబాట్లు పెట్టడం ఉంటే కదా యజమాని. అది యజమాని ఉన్నా కానీ కుమ్మేస్తుంది. అది మీకు అర్థం కదా, కుమ్మి తిరగొట్టేస్తుంది, వెళ్ళిపోతుంది. అలాంటి స్వభావం దాన్ని. కాబట్టి పిల్లారా, ఇదిగో నేను ఉన్నప్పుడే కాదు, నేను లేనప్పుడు కూడా భయముతో వణుకుతో మీ సొంత రక్షణను మీరు కొనసాగించుడి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే పిల్లారా చూడండి, ఎందుకనగా మీరు ఇచ్చించుటకును కార్యసిద్ధి కలుగు చేయుటకును తన దయా సంకల్పము నెరవేర్చుటకై అతను నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు ఆయనే. మీలో కార్యసిద్ధి కలుగు చేసేది ఎవరు చెప్పండి? ఆయనే. కాబట్టి మీరు భయముతో వణుకుతో ఏ నోటి నుండి ఎక్కడ తప్పులు మాట్లాడతాయా? భయంతో మాట్లాడతావా? మాట్లాడ. కుళాయి ఇప్పితే ఎలా వస్తుందో నీ నోట్లో మాట్లాడాలి వచ్చేస్తుంది. కుళాయి ఇప్పితే గలగల వచ్చేస్తాయి నీళ్ళు. అలాగే నీ నోట్లో నుండి కూడా మాటలో కుళాయి నుండి వచ్చి ఇచ్చేస్తాడు. భయం, అయ్యో వ్యర్థమైన మాటలు మాట్లాడతానేమో, ఇలాంటివి లేకపోతే నేను పలకూడని మాటలు పలుకుతానేమో, అనకూడని మాటలు అంటానేమో. ఏమి భయం ఉండదు, ఏమి భయం. నోటిని కాచుకోవాలి. నీ నోటి మాటను బట్టే నీకు తీర్పు జరుగుతున్నప్పుడు ఎంత భయపడాలి నువ్వు? నీ నోటి మాటను బట్టే నువ్వు దోషివో నిర్దోషివో నీ హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందని వాటిని భయపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. వస్త్రధారణ విషయంలో కూడా భయపడాలి. ఎక్కడ నా శరీరం కనబడితే వాళ్ళకు మోహపు చూపు కలిగినట్లయితే నా శరీరాన్ని చూసి, అప్పుడు నేను వాళ్ళ మరణానికి నేను కారణమవుతాను. కాబట్టి నేను పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటాను. ఆ భయం నీలో ఉందనుకోండి, ఒళ్ళుని జాగ్రత్తగా భయంతో కప్పుకుంటాను. అప్పుడు సరశక్తిని భయం లేదనుకోండి, ఆ శంగేలా వేసి ఈ శంగేలా వేసి నా ఈపు చూడండి అని అన్ని కనబరుచుకోవాలనుకుంటాం అనమాట. ఇంటి ముందు వాళ్ళకి, ఇంటి పక్క వాళ్ళకి, ఎరకోళ్ళకి, ముందు వాళ్ళకి, అన్ని బంధువులకి, నీ ఇంట్లో వాళ్ళకి, అందరికి కూడా ఏమనుకుంటావు చెప్పండి? భయం ఉందా నీకు అసలు? భయము ఏముండాలి చెప్పండి? భయము. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే అన్ని జనులైనటువంటి అబ్బాయిల దగ్గరికి వెళ్ళిపోతే భయము. అయ్యో ఈ పిల్లలు ఎక్కడ నన్ను దారి మళ్ళిస్తారో, ప్రేమ దోమని అబ్బాయిలు అమ్మాయిలను ఎక్కడ పడగొడతారో, ఆ భయం వణుకు కలిగి నీ రక్షణ కాపాడుకోవడం కోసం అలాంటి వాళ్ళకి నువ్వు దూరంగా ఉంటావు. భయం అనమాట. ఎందుకంటే ఎక్కడ పాపంలో పడతాను, ఎక్కడ నేను పాపంలో పడతానో, పనికి వెళ్ళిన చోట, ఎక్కడ ఒక చోటకి వెళ్ళినప్పుడు నేను ఎక్కడ పాపంలో పడిపోతానేమో భయం. ఎందుకు? అన్ని జనుల మధ్యకి వెళ్ళినప్పుడు భయం కలుగుతుంది అన్నమాట. అందుకని పౌలు గారు చెప్తున్నారు, నువ్వు నీ రక్షణను భయముతో వణుకుతో కొనసాగించుడి. అంటే ఎవరో ఏదో చేస్తారని భయం కాదు, ఎవరో ఏదో తంతారేమో, కొడతారేమో, చంపుతారు, ఆ భయం కాదు. ఎక్కడ ఆజ్ఞను మేరతానా, ఎక్కడ వాక్యాన్ని మేరతానా. ఆ బ్రదర్ చాలా భయస్తుడా, ఎక్కడ వాక్యాన్ని మేరతానో భయపడిపోతారా చాలా. అలా చెప్పుకోవాలి నీ గురించి. అర్థమైందా? హల్లెలూయా. ఆ స్థితి చాలా చాలా భయస్తురాలు బాబు. ఎక్కడ నేను మాట మీరిపోతాను, ఎక్కడ పొరపాటు చేస్తాను, భయం ఆవిడికి. ఆ భయం, ఆ రక్షణ ఎక్కడ పోగొట్టుకుంటాను. పౌలు గారు ఉన్నప్పుడే కాదు, సమాజంలో లేకపోతే ఒక వర్తమానికుడు ఉన్నప్పుడే కాదు. నీ ఇంటి దగ్గర వాళ్ళు ఉండరు. పౌలు గారు ఉంటారు నీ దగ్గర, నువ్వు మెయిన్ రోడ్డుకి వెళ్ళిపోతావు, బజార్లోకి వెళ్ళిపోతావు, వాళ్ళు ఉండరు. వాళ్ళు ఉన్నప్పుడేమో ఏదో భయముతో వణుకుతో విధేయత చూయిస్తూ, లేనప్పుడేమో నీ ఇష్టం. అమ్మాయ ఆయన లేరు కదా మన ఇష్టం, ఎవరు చూస్తారు లేకనా మన ఇంటి దగ్గర మన విషయాలని ఆయన ఏం చూస్తాడులే. సెల్ ఫోన్ తీసుకున్నా కానీ భయం వణుకు, అపవిత్రమైన కన్నుల్లో పడతాయేమో, అపవిత్రమైన మాటలు చెవులు పడతాయేమో భయం.
అపిత్రురాళ్ళైపోతానేమో, అపిత్రుడైపోతానేమో అనే భయం. అపిత్రులు కాకుండా ఉండడం కోసం నీ జీవితాన్ని భయముతో వణుకుతో రక్షణను కాపాడుకోవడానికి కొనసాగించింది. ఇక్కడేమో చాలా భయంతో కనపడి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరికి భయపడింది, ఎవరన్నా నాకేం భయం లేదు, ఎవరికి నేను భయపడినా, పెద్దలే చిన్నది ఎవరు లేదు, ఎవడైనా నాకేం భయం లేదు అన్నావంటే నీ రక్షణ పోగొట్టుకుంటాను. అందుకని రక్షణ కొనసాగించింది. పిల్లారా ఇంకా ఏం చెప్తాడు, మీరు మూర్ఖమైన ఒక్కరి జన్మ మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిందులైన సర్వశక్తివంతుని కుమారులు అన్నట్లు. సర్వశక్తివంతుని కుమారులు అంటే ఎవరు అని బైబిల్ చెప్తుంటే మూర్ఖులైన లేకపోతే మూర్ఖమైన ఒక్కరి జనం మధ్య నిరపరాధులుగా ఉండడం, నిష్కలంకమైన వారుగా ఉండడం, అనిందులైన సర్వశక్తివంతుని కుమారులు ఉన్నట్లు సందేహాలు మాని ఏమండి సమస్త సనుగులు మాని. ఆయన కార్యాలు ఏదని చెప్పాడు, బోళ్ళు సనుగుతారు. ఆయన పని ఏదని చెప్పాడు, సనగడం. సనుగులు మాని సమస్త కార్యములు మీరు చేయండి. సమస్త కార్యములు ప్రేమతో, నువ్వు ప్రేమతో చేసేప్పుడు ఏం సనుకోకూడదు. ప్రేమ లేని వ్యక్తి సనుకోవడం, గురుకోవడం, ఏదని చెప్పగానే గొడవ, పని చెప్పగానే గొడవ ఆరంభమైపోతుంది. అదైనా చక్కగా కలిసిమెలిసి చక్కగా చేసుకోవాలి. ఆయన మనిస్తారు. ఆయన నేను కలవను, ఈవిడ నేను కలవలేము, ఆవిడ నేను కలవను, ఈవిని నేను కలవను. అలా ఉండకూడదు. అక్కడ ఏకాత్మ ఏక మనసు లేదని అర్థం అన్నమాట. భయముతో వణుకుతో ఏకాత్మ ఏక మనసు కాకుండా ఆది సంఘం ఎలా ఉందో అలా ఉండాలని నీ హృదయంలో ఉండాలా. అదైనా నీ హృదయంలో ఉండాలా. అక్కడ భయము వణుకు, భయస్తుడురా. అతను చాలా ధైర్యవంతుడురా బాబు, ఎవరి మీదకైనా వెళ్ళిపోతాడు. అది కాదు కావలసింది. భయస్తుడురా. ఎక్కడ నేను దోషినవుతానో, ఎక్కడ అపరాధినవుతానో, ఆ ఒక్కరి జన్మ మధ్య, అన్ని జనుల మధ్య ఎక్కడ నేను పాపిగా ఉంటానో అని భయపడుతూ, హల్లెలూయా కింద అంటున్నాడు చూడండి పిల్లారా, అట్టి జన్మ మధ్య అంటే ఆ ఒక్కరి జన్మ మధ్య, మూర్ఖ జన్మ మధ్య మీరు జీవవాక్యమును చేతబట్టుకుని, అంటే మేము ఏ బోధ అయితే బోధించామో ఆ బోధను మీరు చేతబట్టుకుని, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అట్టి జన్మ మధ్య మీరు జీవవాక్యమును చేతబట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. లోకములో జ్యోతుల వలె కనబడుతున్నారు. చూడండి, సమాజంలో కనబడడమే కాదు, విశ్వాసుల మధ్య కనబడడమే కాదు, లోకములో పాపుల మధ్య, లోకములో చెడ్డవారి మధ్య, మూర్ఖుల మధ్య. అంటే మూర్ఖుడు అంటే మాట వినడు, తనకు పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళని వాదిస్తాడు తప్ప వినడు అతడు. అలాంటి వినని జనుల మధ్య, వినని లోకస్తుల మధ్య మీరు జీవవాక్యమును చేతబట్టుకుని మీరు ఎలా ఉండాలన్నాడు, లోకమందు జ్యోతుల వలె. అంటే జ్యోతులు అంటే ఏమి చెప్పండి, వెలుగు, వెలుగుల వలె మీరు కనబడుతున్నారు. వాక్యమే వెలుగైనది కాబట్టి, వాక్య ప్రకారం నడిచేవారే వాక్యమై ఉన్నారు కాబట్టి వాళ్ళు వెలుగుగా ఉన్నారు. మెస్సయ్య అలాగే వెలుగై ఉన్నాడు, వాళ్ళు కూడా వెలుగుగా ఉంటారు. అన్ని జనుల మధ్య, పాపుల మధ్య, పాపుల మధ్య ఉన్నప్పుడు పాపాలు చేయడం, అన్ని జనుల మధ్య ఉన్నప్పుడు విగ్రహారాధన మధ్య ఉన్నప్పుడు విగ్రహారాధన చేయడం, అబద్ధకుల మధ్య ఉన్నప్పుడు అబద్ధాలు ఆడటం, అన్యాయస్తుల మధ్య ఉన్నప్పుడు అన్యాయాలు చేయడం, దొంగల మధ్య ఉన్నప్పుడు దొంగతనాలు చేయడం, వ్యభిచారుల మధ్య వ్యభిచారాలు చేయడం, తాగుబోతుల మధ్య ఉన్నప్పుడు తాగడం, గర్విష్ఠుల మధ్య ఉన్నప్పుడు గర్వంతో ఉండడం. ఇంకా అన్ని జనులు ఎలా ఉన్నారు అలా ఉన్నారు అనుకోండి. వాళ్ళు జ్యోతులు అంటారా? జ్యోతుల వలె ఉన్నారంటారు వాళ్ళని? లేరు. జ్యోతుల వలె ఉన్నారంటే అర్థం ఏంటి? వాక్యముగా, అంటే అన్ని జనులు అనగా వాళ్ళు చీకటై ఉన్నారు కనుక వాళ్ళు
ఓ చీకటి జనులై ఉన్నారు కాబట్టి, పాపపు జనులై ఉన్నారు కాబట్టి, పాపమే చీకటి అయినది కాబట్టి, ఆ పాపపు జనుల మధ్య నువ్వు వాక్య వెలుగుగా కనపడాలి. నీతివంతుడుగా కనపడినవి, పరిశుద్ధులుగా ఉండడివి, యథార్థవంతుడుగా ఉండడివి, ప్రార్థనాపరుడుగా ఉండడివి. ఏమని నువ్వు సత్యవంతుడుగా నేను తగ్గించుకొని చాలా దీనుడురా, చాలా యథార్థవంతుడురా, ప్రార్థనాపరుడురా, భక్తిపరుడురా, భయభక్తులు కలిగిన వాడురా అని అంటారు. నేను బుధవారం శనివారం ప్రార్థన ఉందనుకోండి, నేను మాను అంటారు. ఇది చాలా భయం ఎక్కువరా, మానడు. ఎన్ని పనులున్నా మానడు. ఆ పని అక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు అంతే ఆయన. అందుకనే మనం ముందుగానే ఇన్ఛార్జ్ చేయించుకోవాలి తప్ప లేకపోతే వదిలేసి వెళ్ళిపోతాడురా. అన్ని జనుల మధ్య ఆయన ఇలా భయభక్తులు గలవారు అని తెలియాలి. ఆయన నామనిస్తారు. మా మొన్న ఆయన అన్నారు, ఏంటయ్యా నువ్వే క్రైస్తులయ్యా ప్రార్థన అంటే వెళ్ళిపోతారు, అంత భయం ఏంటయ్యా? మాకు పనిచేసే ఆయన ఉన్నాడు తెలుసా, ఆదివారం రమ్మన్నా వస్తాడు, మీటింగులు రమ్మన్నా మీటింగులు ఉన్నా వస్తాడు, ఏమైనా పనులు ఉన్నా అక్కడ ప్రార్థనలు ఉన్నా కానీ రమ్మంటూ వచ్చేస్తాడయ్యా. అతనికి సరశక్తి ఉంది, భయం కనపడదు ఏంటి ఆయనకి? చక్కగా మానేసి వస్తుంటాడు పనులకి. అన్ని జనుల మధ్య నువ్వు వెలుగుగా లేవు, ఆ విధంగా ఉంటాయి. వాళ్ళు వెలుగుగా లేవు, నువ్వు అక్కడ నీ వాళ్ళకి వాక్యానికి భయపడి నీ వాక్య ప్రకారం నడుస్తూ ఉన్నప్పుడు అన్ని జనుల మధ్య నువ్వు ఎలా ఉంటావు చెప్పండి? ఇతడు సరశక్తి మధ్య భయపడే వ్యక్తి నీతిమంతుడులా. అందుకనే మెస్సయ్య కూడా అక్కడ వక్ర జన్మగా ఉన్నారు, సర్ప సంతానంగా ఉన్నారు. ఆ సర్ప సంతానంగా ఉన్న యూదుల మధ్య ఆయన ఎలా ఉన్నాడంటే, ఆ చీకటి పాపుల మధ్య, గర్విష్ఠుల మధ్య ఈయన ఎలా ఉన్నాడంటే వెలుగు వలె ఉన్నాడు, ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడు, క్షమించేవాడుగా ఉన్నాడు. అతను ఎలా ఉన్నాడంటే క్షమించేవాడుగా ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడంటే పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా, పాపము లేని వాడుగా ఆయన ఆ విధంగా ఉన్నాడు. అన్ని జనుల మధ్య వెలుగు వలె పాపము లేకుండా జీవిస్తాడు, వాక్య ప్రకారంగా నడుస్తున్నాడు. హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తారు చెప్పండి? పౌలు గారు ఉన్నప్పుడేమో వాక్య ప్రకారం ఉండవు, అన్ని జనుల మధ్య ఉన్నప్పుడేమో ఇష్టం వచ్చి ఉండవు. ఇక్కడ కూడేమో ఇక్కడ ఉన్నప్పుడేమో చాలా సమాధానంగా, ప్రేమగా, చక్కగా ఉండడం. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏమో ఒకరి మీద ఒకరు ఇచ్చించుకుని ఉండడం, ఒకరి మీద ఒక కోపంతో ఉండడం, ఒకరి మీద ఒక కక్షతో ఉండడం, ఒకరి మీద ఒక ద్వేషంతో ఉండడం. అన్ని జనుల మధ్య ఆ విధంగా ఉండాలంటే జ్యోతుల వలె ఉన్నట్ట. ఏమండి? గొడవలు పెట్టుకుంటా ఉండడం జ్యోతుల వలె ఉన్నట్ట లేదు. అన్ని జనుల మధ్య మనము ఎక్కడైనా పనికి వెళ్ళినా, ఇంటి దగ్గర కానీ పనికి వెళ్ళిన చోట కానీ వెలుగు వలెనే ఉండాలి. హల్లెలూయా. నిజమైన వెలుగు ఒకటుండెను, ఇది యావే ఎలోహిం, నిత్య జీవమయమై ఉండెను, ఇది యెహోవా ఎలోహిం, నిజమైన వెలుగు ఒకటుండెను. హల్లెలూయా. ఆయనే వెలుగు. చీకటిలో వెలుగు వేస్తే, లైట్ వేస్తే చీకటి కనపడదు. ఇంకా ఆ ప్రాంతంలో ఏం కనపడదు చెప్పండి? చీకటి కనపడదు. నువ్వు కూడా అలా వెలుగు వలె ఉండాలి. నువ్వు ఉన్న చోట ఎలా ఉండాలి చెప్పండి? నీతిమంతుడుగా, పరిశుద్ధుడుగా. నేను ఉన్న చోట ఉన్నప్పుడు అంటారు, అయ్యా నీ అందరూ ఒకటి, నువ్వు మీరంటారు. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ అలా ఇలా అట్లు ఇట్లు అన్నిట్లో ఉంటారు. వాళ్ళు నువ్వు ఇట్లో ఉంటావు, ప్రత్యేకంగా ఉంటావు, వెలుగు వలె ఉంటావు. హల్లెలూయా. అన్ని జనుల మధ్య ఇతడు వెలుగురా, ఇతడు ప్రార్థనాపరుడురా, ఇతడు తగ్గింపగలిగిన వాడురా, ఇతడు భక్తిపరుడురా, ఇతడు ఈమె భయభక్తులు కలిగినదిరా, ఈమె దొంగ కాదురా. పనులకు వెళ్ళిన చోట అక్కడ ఏమి కనపడితే బెదకూడదు చెవులు పెట్టుకొని వచ్చేసామనుకోండి, చీకటే. వాళ్ళకేమంత అవసరం అవుతుందిలే, నీకు నీవే అనుకుంటావు. వాళ్ళని అడగో పెట్టు, పట్టుకుపోతాను, పట్టుకొచ్చేస్తావు ఇంటికి. అర్థమైంది? వాళ్ళకి అంత అవసరం పడదులే, వాళ్ళకి బోర్డు ఉన్నాయి, చెప్పు పెట్టు. దొంగవే నువ్వు. అన్ని జనుల మధ్య ఎలా ఉండాలి చెప్పండి? జ్యోతుల వలె కనపడాలి. అందుకని పౌలు గారు ఫిలిప్పీ సమాజం మీరు అన్ని జనుల మధ్య జీవవాక్యమును చేత పట్టుకుని వారై
ఓర్పు కలిగిన వారుగా, సహనము కలిగిన వారుగా, ప్రేమ కలిగిన వారుగా. అన్ని జనుల మధ్య మెసేజ్ చూడండి. అన్ని జనులు అంటే రోమీలు. వాళ్ళు సిలువ వేస్తుంటే ఎంత సహనంతో ఉన్నాడు. కోపం ఉందా ఆయనకి? నిందలేస్తున్నారు, కోపం ఉందా? ముళ్ళ కిరీటం పెట్టారు, కోపడ్డా? కొడ దెబ్బలతో కొట్టారు, కోపడ్డా? ఉమ్మేశారు, కోపడ్డా? ఏమి లేదు. నువ్వైతే ఏం చేస్తావు చెప్పండి? గొడవలే. ఎందుకంటే నీకు సహనం తక్కువ కాబట్టి. వాళ్ళు ఏమనుకుంటారు? అన్ని జనుల మధ్య నువ్వు వాళ్ళకి సహనం లేకుండా ఉన్నట్టయితే జ్యోతుల వల్ల నువ్వు లేవు. మెసేజ్ చూడు, సహనాన్ని చూడండి. నీ సహనాన్ని సకల జనులకు చేయబడి సకల జనులు అన్నాడు ఆయన. క్రైస్తవులనే కాదు, సకల జనులకు కూడా తెలియబడింది. అంటే అన్యులు కూడా ఆ విధంగా వెలుగు వలె అన్ని జనుల మధ్యలో ఉన్నారు. ఇదిగో ఈనాడు ఉదయకాలం వెలుగు వలె, వేకు వెలుగు వలె. ఇదిగో లోకం అంతం కాబోతుంది. ఇదిగో మేము మధ్యాకాశానికి ఎత్తబడబోతున్నాం. అలాగే లోకమును ప్రేమించని జనులు అని, లోకములను వాటిని ప్రేమించని జనులు అని, ఈ చివరి కాలంలో లోకం అంతం కాబోతుందని నమ్మిన జనులు అని, మధ్యాకాశాన్ని కలుసుకోబోతున్నామని నమ్మిన జనులు అని, అన్ని జనుల మధ్య వేకు వెలుగు అని ఉండాలి. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పౌలు గారు అన్నారు, మీరు కనుక ఆ విధంగా ఉన్నట్లయితే నా ప్రయాస వ్యర్థం కాలేదు. నువ్వు ఇక్కడ మందిరమును చక్కగా నీతిగా కనబడుతూ, వెలుగు వెలుగు కనబడుతూ, ఏమండి వాక్యం విని చాలా భక్తిపరురాలుగా కనబడుతూ, భయభక్తులు కలిగిన దానికి కనబడుతూ, అన్ని జనులకు వెళ్ళినప్పుడు, అన్ని జనుల మధ్యకి వెళ్ళినప్పుడు, ఊళ్ళోకి వెళ్ళిపోయినప్పుడు, లేకపోతే లోకంలోకి వెళ్ళిపోయినప్పుడు, లోక జనుల మధ్యకి వెళ్ళినప్పుడు, మీ ఇళ్ళ దగ్గర, మీ వీధిలో, మీ ఇళ్ళ ముందు, మీ ఇంటి వెనక, మీ ఇంటి పక్క అన్ని జనులు ఉంటారు. వాళ్ళ మధ్య నువ్వు ఎలా ఉండాలి? జ్యోతి వలె కనబడాలి. వెలుగమ్మా, ఈయన పరిశుద్ధుడమ్మా, ఈమె ప్రార్థనా పరురాలమ్మా, భయభక్తులు కలిగిన వాళ్ళమ్మా వీళ్ళు. ఆ విధంగా అన్ని జనుల మధ్య ఎలా ఉండాలి చెప్పండి? వెలుగు వలె ఉండాలి. ఏంట్రా బాబు క్రైస్తవులు అన్నారు వీళ్ళు? క్రైస్తవులు కూడా ఇంత కోపాలు ఉంటాయా? ఇంత కక్షలు ఉంటాయా? కోపాలు ఇంత బూతులు తిడతారా? ఇంకో ఇంత కూడా మనుషులు ఏంటండి బాబు? ఓర్పు లేదేంటి వీళ్ళకి? సహనం లేదంటే వీళ్ళకి? చర్చికి వెళ్తున్నారు, వీళ్ళు ఏం నేర్చుకున్నారా వీళ్ళు అంటారు. అవునా? అన్ని జనులు ఏమనుకుంటారు చెప్పండి? అందుని బట్టి ఆయన నామము దూషించబడుతూ ఉన్నదని బైబిల్లో. ఆయన నామం ఏమవుతుంది చెప్పండి? పడతా ఉన్నది. కాబట్టి అన్ని జనుల మధ్య నువ్వు జ్యోతుల వలె ఉండాలని వాక్యము. మెస్సయ్య ఎలా ఉన్నాడు? జ్యోతి వలె ఉన్నాడు, వెలుగు వలె ఉన్నాడు. ఏ పాపములు అందుకని అంటే నాలో పాపములను ఎవరు చూపించగలడు అన్నాడు ఆయన. నువ్వు కూడా అన్ని జనుల మధ్య నాలో ఎక్కడ పాపం ఉందో మీరు చెప్పండి. నాలో ఎక్కడ కోపము కక్ష ఉందో నాకు చూపించండి. నాలో లోకాశలు ధనాపేక్షలు ఎక్కడుందో నాకు చూపించండి. నాలో గర్వం ఎక్కడుందో, అసూయ ఎక్కడుందో నాకు చూపించండి. నేను వారి మీద వీళ్ళ గొడవలకి తన్నులాడడానికి ఎక్కడికి వెళ్ళానో నాకు చూపించండి. నేను ప్రేమ లేకుండా దేశంతో ఎక్కడున్నానో నాకు చూపించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకు ముందు అలా ఉన్నావేమో, ఇక్కడ నుండి నువ్వు వెలుగు వలె ఉండాలి. హల్లెలూయా, వెలుగు వలె. ఇతడు వెలుగు అనేది ఏం చేస్తా చెప్పండి? చాలా మంది దారి చూపిస్తుంది. వెలుగున్న చోట భయం ఉండదు. వెలుగున్న చోట భయం ఉండదు. చీకటి ఉంటేనే భయం. పాప అంటేనే భయపడతారు. ఎవరైనా పాప అంటే భయపడతారు. ఎందుకంటే వాడు అబద్ధాలు ఆడతాడు, మోసాలు చేస్తాడు, అన్యాయాలు చేస్తాడు. అతడికి సరస్వతికి భయం ఉండదు. కాబట్టి ఆ కోపంతో ఏమండి అతడు ఆ కోపంతో పిల్లారా అతడు ఏదైనా చేస్తాడు. కాబట్టి అది చీకటి, అది పాపము. అందువల్ల పిల్లారా అతడు ఆ యొక్క చీకటిలో నడుచున్నాడు అని బైబిల్ కూడా చెప్తా ఉంది. కాబట్టి అది కాదు మన జీవితం. అన్ని జనుల మధ్య ఎలా ఉండాలి చెప్పండి? వెలుగు వలె. లోకం. అందుకే చీకటి అంటే ఎవరికైనా భయము, ఎవరికైనా భయం. మోసగాడంటే ఎవరైనా భయపడతారు. దొంగ అంటే ఎవరైనా భయపడతారు. ఏం దొంగతనం చేస్తాడోరా? మోసగాడంటే ఎవరైనా భయపడతారు. ఏం మోసం చేస్తాడు? ఏం మాయ మాటలు చెప్పి ఏం మోసం చేస్తాడురా? అన్యాయస్తుడంటే భయపడతారు. కానీ వెలుగుకి ఎవరు భయపడరు. చీకటికి భయపడతారు, పాపికి భయపడతారు. ఎక్కడ మోసం చేస్తాడు. అందువల్ల మనము
ఓ వెలుగైనటువంటి మనము, ఓ పిల్లారా, మనకి ఎవరు భయపడరు. కారణం ఎందుకంటే మనం ఎవరికి హాని చేసేవాళ్ళం కాదు, మోసం చేసేవాళ్ళం కాదు. ఆయన వలె గొర్రె పిల్లగా జీవించడమే వెలుగు. గొర్రె పిల్ల ఎప్పుడు కాపురం మీద ఆధారపడుతుంది. ఆయన మీద ఆధారపడి జీవించే వాళ్ళని, అన్ని జనుల మధ్య ఆయన మీద ఆధారపడి జీవించే గొర్రె పిల్లవని నువ్వు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు పౌలు గారి యొక్క ప్రయాస వ్యర్థమైనట్టు కాదు. ఎందుకంటే పౌలు గారి యొక్క వర్తమానమే మనం నమ్మాం కాబట్టి, పౌలు గారి యొక్క వర్తమానం మనం చదువుకున్నాం కాబట్టి, ఇప్పుడు ఈ వర్తమానం ప్రకారం నడుస్తూ ఉన్నాం అనుకో, లోకంలో అన్ని జనుల మధ్య నువ్వు జ్యోతుల వలె ఉన్నావు అనుకోండి. అన్ని జనుల మధ్య జ్యోతుల వలె భక్తి పరురాలుగా, ప్రార్థనా పరురాలుగా, పాటలు పాడుకుంటూ, తగ్గించుకుంటూ, సమాధానంగా ఉంటూ, ఏమండి ఆ విధంగా మంచిగా ఉండి, మంచిగా ఉండి చెడ్డవాడిగా కాకుండా, ఇతడు చెడ్డోడ్రా బాబు అని అనుకోకుండా మంచి వ్యక్తిగా నువ్వు ఆ విధంగా ఉన్నట్టయితే అన్ని జనుల మధ్య నువ్వు ఎలా ఉన్నాడు చెప్పండి? జ్యోతుల వలె. అప్పుడు పౌలు గారి యొక్క కష్టము వ్యర్థము కాలేదు, నీ విషయంలో నిష్ప్రయోజనము కాలేదు. ఎందుకంటే ఆ రోజు ఇదే వర్తమానం ప్రకారం వాళ్ళు నడిచారు ఫిలిప్పీ సభ. ఇప్పుడు కూడా అదే వర్తమానం మనం బోధించుకుంటున్నాం. అందువల్ల నువ్వు లోకంలో, ఎందుకంటే ఇక్కడ కాదు, పౌలు గారు ఉన్నప్పుడు ఏదో మంచిగా ఉండడం కాదు, పౌలు గారు ఉన్నప్పుడు ఏదో భక్తిగా కనపడటం కాదు, పౌలు గారు ఉన్నప్పుడు ఏదో విధేయులుగా కనబడుతున్నట్టు కాదు. అన్ని జనుల మధ్య కూడా వాక్యానికి విధేయులుగా ఉండి, భయభక్తులతో ఉండి, వీరు జ్యోతిలోనే ఉండడమే. అన్ని జనుల మధ్య నిలబడే ముగ్గురు యూదులతో అన్ని జనుల మధ్య జ్యోతిలోనే ఉన్నారు. వాక్యం మీద నిలబడమే జ్యోతుల వలె ఉండడం. హల్లెలూయా. అన్ని జనుల మధ్య నువ్వు ఇతడు విగ్రహారాధన చేయరా, ఇతడు కొబ్బరికాయలు కొట్టడరా, ఇతడు చక్కగా ఉంటాడురా, ఏమండి చాలా భయభక్తులు కలిగినవాడు. మా తాత యొక్క ఆయన ఉండేవాడు. ఆర్టీసీని ఫస్ట్లో మొట్టమొదటి ఆరంభించినప్పుడు కొబ్బరికాయ కొట్టమంటే కొట్టనన్నాడు ఆయన. ఎందుకంటే ఆ కొడితే బస్సు బయలుదేరుతాను, కొట్టనన్నాడు ఆయన. అర్థమైందా? మీరు కూడా అన్ని జనుల మధ్య ఉన్నప్పుడు ఇల్లు కడుతుంటారు, చేస్తుంటారు, వాళ్ళు కూడా కొబ్బరికాయలు కొట్టమంటారు. లేకపోతే ప్రారంభోత్సవం చేసినప్పుడు, మొదటి రాయి వేసినప్పుడు ఏదో పంతులు గారిని తీసుకొచ్చి ఏవో పూజలు పునస్కారాలు చేస్తుంటారు. వాస్తులు అంటున్నారు, మనకు వాస్తులు లేవు, వాస్తులు మనం నమ్మం, అవి మనకు మూఢాచారాలు లేవు. వాస్తులు మనం ఏం చెప్పండి, నమ్మం. ఎలా కట్టుకుంటే వాస్తండి, అలా కట్టుకుంటే వాస్తండి, అలాంటి పనికి మాటలు మనం మాట్లాడం. ఆయన నామనిస్తాం. అన్ని జనుల మధ్య మనము జ్యోతుల వలె, అయ్యా నీతిగా ఉంటే చాలా, ఆయనే మంచిగా జరిగిస్తారయ్యా, మంచిగా ఉంటే చాలయ్యా, మంచిగా జరుగుతుంది. ఏ విత్తుతావో దాన్నే మనం కోసుకుంటాం. హల్లెలూయా. మంచి మాటలు మాట్లాడుతూ, మంచి విషయాలు చెప్తూ, ప్రార్థన చేసుకుంటూ, అన్ని జనుల మధ్య వాళ్ళ జాలి కనికరం కలిగిన వ్యక్తిగా, క్షమించే వ్యక్తిగా, ఏమండి సాత్వికమైన వ్యక్తిగా, సాధు స్వభావం కలిగిన వ్యక్తిగా, ఆ మృదువైన వ్యక్తిగా, కరుకైన కషాయతనం కలిగిన వ్యక్తి వలె కాకుండా, కఠిన స్వభావం కలిగిన వ్యక్తి వలె కాకుండా, ప్రేమ కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎవరైనా కొంతమంది ఏంటంటే చిన్న గొడవ అనుకోండి, నేను చూస్తున్నా క్రైస్తవులే వెంటనే మళ్ళీ మాట్లాడుకుంటా, అది నిజమైంది. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది 2-3 రోజులు, వారం రోజులు, 10 రోజులు మాట్లాడుకోరు, పలుకోరు. అంత కఠినంగా ఎలా ఉంటారా అనుకుంటాను నేను. వీళ్ళు ఎంత బండ హృదయం ఎలా ఉంటారా వీళ్ళు? ఇంట్లో భార్యతో మాట్లాడరు, పిల్లలతో మాట్లాడరు, సహోదరులతో మాట్లాడరు, సహోదరులతో మాట్లాడరు. అంత కఠినంగా, అంత ప్రేమ లేకుండా అన్ని రోజులు ఆ ప్రేమకి ఎలా దూరంగా ఉండగలుగుతుంటారా? ఎంత కషాయ హృదయం వెళ్ళదు అనుకుంటాను. చాలా భయంకరమైన హృదయం ఏంటి. నిజంగా ప్రేమ కలిగిన హృదయం అయితే ఆ సాయంత్రం లోపే, సూర్యుడు అస్తమించే లోపే, ఏమండి ప్రేమ ఏం చేస్తాప్పుడు కలుసుకునేలాగా చేస్తాయి. హల్లెలూయా. సాయంత్రం లోపు కలుసుకునే వరకు ఊరుకోదు, అది సమాధాన పడే వరకు ఊరుకోదు, అది అర్థమైందా? కానీ కషాయ హృదయం కలిగిన వారికి
ఆ ఛాయలు కలరు, ఆ ఇంటి వైపు కలరు. 6 రోజులు, 10 రోజులు, నెల రోజులైన, సంవత్సరాలైనా అంత కఠినంగా ప్రేమ లేకుండా ఎలా ఉండగలుగుతారా? ఆశ్చర్యపోతున్నాను అన్నమాట నేను. నా వల్ల అసలు అవ్వదు. ఏదైనా చిన్నది వస్తే అలా రోజులు తరబడి మనసులో పెట్టుకొని ప్రేమ లేకుండా, క్రియలు లేకుండా దూరం ఉండడం మన వల్ల ఏ పని కాదు. ఆయన నిజమైన క్రైస్తవుల వల్ల అవ్వదు. నిజమైన క్రైస్తవుడు ఆ విధంగా ఉండలేడు. వాళ్ళైతే ఉంటారు, రాయలసీమ వాళ్ళు ఉంటారు ఆ విధంగా కక్షలు కట్టి వైరాలతోటి 2-3 సంవత్సరాలు మాట్లాడుకోకుండా, పడుకోకుండా, ఒకరి మీద ఒకరు కక్ష తీర్చుకుంటూ, ఒకరి మీద సూటిబాటు మాట వదులుకుంటూ, ప్రేమ లేకుండా పగ తీర్చుకునే టైప్లో ఉంటుంటారు. నువ్వేమైనా రాయలసీమ ఆత్మ ఉందా నీలేమైనా? ఆ పనికి మాలిన ఆత్మ ఏమైనా? ఆ ఆత్మ నీలో పనిచేస్తుంది, నువ్వు అలాగే ఉంటావు. వాళ్ళు కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు పలుకోరు. అటు ఇటు ఎవడొకరు చచ్చే వరకు పోదాల కోపాలు అలా ఉంటుంటాయి. మనది అలా కాదు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ప్రేమ హృదయము. మెస్సీదు కూడా ప్రేమ హృదయమే. ఆయన కూడా నీతో ప్రేమ ప్రేమ ప్రేమ. హల్లెలూయా. ఎంత ప్రేమ, ఎంత జాలి, ఎంత దీర్ఘ శాంతము నా యేషువా. నిన్ను వర్ణింప శక్యమా యేషువా, నిన్ను వర్ణింప శక్యమా యేషువా. ఎంత ప్రేమ, ఎంత జాలి, ఎంత దీర్ఘ శాంతము నా యేషువా. నిన్ను వర్ణింప శక్యమా యేషువా, నిన్ను వర్ణింప శక్యమా యేషువా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వక్ర జనము మధ్య, మూర్ఖ జనము మధ్య నిరపరాధులుగా, అంటే ఏ పాపం లేని వారుగా, ఇక్కడ పాపం చేయరా అన్నట్టుగా ఉండాలని జనుల మధ్య. ఇక్కడ పాపం చేయరా, మనం 1000 రూపాయలు ఎత్తామన్నా కానీ చెడుతనం చేయరా, 2000 ఎత్తామన్నా కానీ అన్యాయం చేయరా, 10,000 ఎత్తామన్నా కానీ దొంగతనం చేయరా, 1,00,000 రూపాయలు ఎత్తామన్న మాట మార్చడురా ఇతడు సత్యవంతుడురా. అలా వెలుగు వలె అన్ని జనుల మధ్య నువ్వు జీవించినప్పుడు అందుకు పౌలు గారు అంటున్నారు, నా ప్రయాస వ్యర్థము కాలేదు. ఆ మెస్సీ దినమందు నాకు అతిశయకార్యము కలుగునంటాడు. ఈ దినాన పౌలు గారు చాలా అతిశయపడుతుంటాడు. ఈ దినాన్ని బట్టి, ఈ దినములో ఎవరైతే అన్ని జనుల మధ్య జ్యోతుల వలె ఉంటారు, వెలుగు వలె ఉంటారు, వారిని బట్టి పౌలు గారు, నేను పడిన ప్రయాస వ్యర్థము కాలేదు, నేను ప్రకటించిన సువార్త వ్యర్థము కాలేదు, నా యొక్క కష్టము నిష్ప్రయోజనము కాలేదని పౌలు గారు అతిశయపడుతూ ఉంటాడు. అందువల్ల చాలా మంది పౌలు గారు ఉన్నప్పుడు చాలా విధేయులుగా కనబడుతూ లోకంలోకి వెళ్ళేటప్పుడు చీకటి సంబంధులుగా జీవిస్తుంటారు. వాళ్ళు చీకటే, వీళ్ళు చీకటే, వీళ్ళు ఏకీవిస్తుంటారు. అన్ని జనులు వీళ్ళు ఏకీవిస్తుంటారు. ఏమండి, ఏకీవించి చెడ్డ కార్యాలు చేస్తూ ఉంటారు చాలామంది. వీళ్ళు వెలుగుగా ఉండడు, ఆ చీకటి సంబంధం మనుషులతో చేరిపోయి చీకటి అయిపోతాడు. ఇంకా వాళ్ళతో పాటు చేరిపోయి అన్ని జనులతో పాటు అబద్ధాలు ఆడడం, అన్ని జనులతో పాటు దొంగతనాలు చేయడం, అన్ని జనులతో పాటు బూతులు మాట్లాడడం, అన్ని జనులతో పాటు చేరిపోయి అపవిత్రమైన కార్యాలు చేయడం, అన్ని స్త్రీలతో చేరిపోయి మోహపు చూపులు చూడడం, అన్ని స్త్రీలు లేకపోతే అన్య కార్యాలు ఇష్టం వచ్చినట్లు ఉంటుంటారు. చీకటి అయిపోతాడు అక్కడికి వెళ్ళి. ఇలాంటి వాళ్ళని బట్టి పౌలు గారు చేపడ్డం, ఇలాంటి వాళ్ళ గురించి నాకు కష్టము వ్యర్థమైపోయింది అనుకుంటాడు. అలాంటి వాళ్ళు బట్టి నువ్వు అలా ఉన్నావేమో ఆలోచన చేయి. లోకములో నువ్వు ఎలా ఉండాలి? జ్యోతులు వలె వాళ్ళ మధ్య నిలబడి, దాని ఎలా నిలబడి లోకంలో జనుల మధ్య జ్యోతి వలె ఉన్నాడు. వాక్యపక్షంగా నిలబడ్డాడు, వాక్యం మీద నిలబడ్డాడు. 3 యూదులు అలాగే నిలబడ్డారు. అంతేగాని వాళ్ళ మాట విని చీకటైపోయారా? 3 యూదులు చీకటైపోయారా? దానియేలు చీకటైపోయాడు. అతను నీతిమంతుడు, ప్రార్థనాపరుడు, కళ్ళకు అర్థాలు చెప్పిన వాడు, జ్ఞానము కలిగిన వాడు. మరి చీకటైపోయాడు అతడు? వాళ్ళకు లోబడిపోయాడా? అన్ని జనులకు విధేయత చూపించాడా? పాపానికి విధేయత చూపించాడా? చెడుతానికి విధేయత చూపించాడా? లేదండి, ఏమీ లేదు. ఎక్కడున్నా
వాక్యానికి ఇదే చూస్తూ వస్తున్నారు. విగ్రహారాధన చేయమంటే చేయగలరా? అన్యాయం చేయమని ప్రేరేపిస్తుంటే చేయడురా. మరి సొలొమోను వెలుగు వలె ఉన్నాడు, కానీ ఏమైపోయాడు చెప్పండి? అన్ని స్త్రీలతో సహవాసం చేయదని సర్వశక్తిమంతుడు చెప్తే అన్ని స్త్రీలతో సహవాసం చేయడం వలన ఆ స్త్రీలు ఏం చేశారు? సొలొమోను హృదయాన్ని అన్ని దేవతలోకి తిప్పేశారు. చివరికి అతడు పశ్చాత్తాపడిన వాడై ప్రసంగి గ్రంథాన్ని రాశాడు. అతడు హల్లెలూయా. మరి వెలుగు వలె అతడు నడవలేదు. మరి శాంతి గ్రంథం చదివితే అద్భుతంగా ఉంటుంది. పరమగీతాలు చదివితే చాలా అద్భుతంగా, ప్రసంగి చదివితే చాలా అద్భుతంగా ఉంటుంది. మరి అన్ని జనుల మధ్య అన్ని స్త్రీల మధ్య ఎలా ఉన్నాడు చెప్పండి? నువ్వు కూడా అన్ని సంబంధం పురుషుల దగ్గరికి వెళ్ళేటప్పటికి నీ అసలు బుద్ధి బయటకు వచ్చాడు, అసలు స్వరూపం బయటకు వచ్చేది. బయటకు వచ్చి లోపల ఆ వేశ్య లక్షణాలు బయటకు వస్తాయి. వధువులో వేశ్య లక్షణాలు అంటారు, అయ్యే వధువుగానే ఉంటారు. అన్ని జనులకి వెళ్ళి వేశ్య లక్షణాలు. వేశ్య ఏం చేత చెప్పండి? తన కన్నులను చికిలించి పెద్దవి చేసి ఆకర్షిస్తుంది ఆమె. అందుకనే నువ్వు వస్తున్నా పోతున్నా దారిలో కాసుకొని ఉంటాడు కుక్కలాగా. అలాగా ఎక్కడ కనపడుతుందా ఈవిడ? అటు ఇటు వెళ్తే ఎక్కడ కనపడుతుంది? ఎందుకంటే నీ కన్ను చూపుతో అతను ఏం చేసి చెప్పండి? కన్ను చూపుతో కట్టేశావు. నీ కన్ను చూపుతో ఏం చేసి చెప్పండి? కట్టేశావు. అతను నీ చుట్టూ తిరుగుతుంటాడు. నువ్వు వచ్చి వీధిలో కూర్చొని ఉంటాడు, వీధిలో నిలబడి ఉంటాడు, అడ్డగా దారి కట్టి నిలబడి ఉంటాడు. నువ్వు వస్తున్నా పోతున్నా నీకోసమే. ఎందుకని? నేను వేశ్య లక్షణాలు ఉన్నాయి. ఆ వేశ్య లక్షణాలు చూశాడు అతను. అందువల్ల అన్ని జనులకి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడేమో వధువులా ఉండి పురుషులైన స్త్రీలైనా ఇద్దరు గురించి ఏం మాట్లాడి, పిల్లలైన యవనస్తులు అందరూ వధువు కిందకే వస్తారు. వధువు అంటే ఒక వ్యక్తి కాదు, వధువు అంటే విశ్వాసుల యొక్క సమూహము. కాబట్టి నువ్వు ఆ విధంగా ఉన్నప్పుడు ఇక్కడేమో వధువుగా ఉండి అన్ని జనులకి వెళ్ళిన దగ్గరికి వెళ్ళినప్పుడు వేశ్యగా ఉండవు అనుకో, చీకటిగా ఉన్నట్టే. నువ్వు జ్యోతి వలె లేవు. అన్ని జనుల మధ్య ఉన్నప్పటికీ ఆయన యొక్క భార్యగాను బ్రతకాలి, ఆయన యొక్క వధువుగాను బ్రతకాలి. పరసంబంధుడు రాజు ఎలాగా పవిత్రుడుగా ఉన్నాడు, పరిశుద్ధుడుగా ఉన్నాడు, నిర్దోషి నిష్కల్మషుడుగా ఉన్నాడు, అన్ని జనుల మధ్య ఉండు అదే విధంగా ఉండాలి. హల్లెలూయా. ఈ దినాలను రక్షించబడాలంటే మెస్సీ దినములో ఉన్నాం. రేపు చుక్కు దినమే మెస్సీ దినము. ఈ దినములోనే పౌలు గారు నాకు అత్యేకాడం కలుగుతుందన్న. నువ్వు ఆలోచించి నీ బతుకు ఎలా ఉందో, అన్ని జనుల మధ్య నువ్వు ఎలా ఉంటున్నావో, పాపుల మధ్య నువ్వు ఎలా ఉంటున్నావు, పాపుల మధ్య నువ్వు ఓర్పు కలిగిన వాడుగా కనపడాలి, సహనం కలిగిన వాడుగా కనపడాలి. అర్థమైనా? అన్ని చుట్టూ అన్ని జనులు ఉన్నప్పుడు ఇంటి వెనక, నీటి ముందు, ఇంటి పక్కన చాలా ఓర్పు మంతుడురా, చాలా సహనం కలిగిన వారురా అనుకోవాలి నీ గురించి. అపార్ట్మెంట్ల దగ్గర కానీ నువ్వు ఉన్నావు అనుకోండి, ఓర్పుతో సహనంతో, ఎవరి మీద గొడవే ఉండదు, ఎవరితో గొడవ ఉండదు. హల్లెలూయా. అన్ని సంవత్సరాలు వచ్చింది ఇంటి ముందు వాళ్ళతో, ఇంటి వెనక ఇంటి పక్క వాళ్ళతో ఎవరితో గొడవ లేదు. మీకు అర్థమైందా? హల్లెలూయా. ఎందుకంటే మనం అన్ని జనుల మధ్యకి ఉన్నప్పుడు మనము పౌరుల వలె నిష్కపటము గాను, పౌరుల వలె వివేకము కలిగిన వారంగాను ఉండాలి అని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ఈ యొక్క మెస్సీ దినములో నువ్వు ఎత్తబడాలంటే, పౌలు గారు నిన్ను బట్టి అతిశయించాలంటే, నా కష్టం నిష్ప్రయోజనము కాలేదని పౌలు గారు అభిప్రాయపడాలంటే మనందరం చూస్తాడు. మధ్యాకాశాన్ని కలుసుకుంటాడు పౌలు గారు. అయ్యా మీరందరూ వచ్చారయ్యా. అవును పౌలు గారు మేము వచ్చాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక చదివాం, కొలస్సీలు రాసిన పత్రిక చదివాం, ఇవన్నీ చదివామయ్యా. అక్కడ అన్ని జనుల మధ్య జ్యోతులు ఉండాలని మీరు రాశారు, మేము అలాగే ఉన్నాం, అందుకే ఇప్పుడు మేము ఇక్కడ మధ్యాకాశానికి వచ్చాం. పౌలు గారు అతిశయపడతారు, ఆయన నామనిస్తారు. నా కష్టం నిష్ప్రయోజనము కాలేదు, నా ప్రయాసం నిష్ప్రయోజనము కాలేదు అనుకుంటాడు పౌలు గారు. ఆ విధంగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఎవరైతే జ్యోతుల వలె ఉన్నారో ఈ మెస్సీ దినములో వాళ్ళ శరీరాలు మార్పు చెంది పైకి వెళ్ళిపోతాయి. అది ఆయన చేయగలడు.
నీ శరీరాన్ని మరణము లేని శరీరంగా మార్చగలడు. నీ వృద్ధాప్యం కలిగిన నీ శరీరాన్ని, వ్యాధుల గూడుగా పురుగుల గూడుగా ఉన్న నీ శరీరాన్ని ఆయన మార్చగలడు. పౌలు గారు ఉన్నప్పుడే కాదు, మందిరంలో ఉన్నప్పుడే కాదు, అనుజనుల మధ్య కూడా జ్యోతులుగా ఉన్నప్పుడు, వెలుగుతో ఉన్నప్పుడు, నువ్వు ఆ విధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు, అంటే వెలుగంటే ఏ చీకటి లేని జీవితం, ఏ పాపం లేని జీవితం, నాలో పాపం ఉన్నది ఎవరు రుజువు చేయగలరు, చూపించగలరు అన్నటువంటి మంచి జీవితం, విశ్వాసపు జీవితం. ఇతడు మెస్సీ నమ్మిన వారా, ఇతడు మెస్సీ ప్రతి విషయంలో నమ్ముతారా, మెస్సీ పట్ల ఎంత నమ్మకంరా. ఇతడికి యోగుని చూసినప్పుడు అందరూ అనుకున్నది మెస్సీ పట్ల ఎంత యోగుకు నమ్మకంరా. నేను ఆరాధించువాడు నా రక్షకుడు, లేకపోతే నా విమోచకుడు సజీవుడు, ఆయన నమ్మనిస్తారు. అన్ని జనుల మధ్య ఆయన పట్ల విశ్వాసాన్ని వ్యక్తపరిచాడు. నన్ను కాపాడుతాడు, నన్ను రక్షిస్తాడు, రాబో ఉగ్రతను నన్ను తప్పిస్తాడు. అలాంటి విశ్వాసిగా, అందుకని అవిశ్వాసిగా జీవించకూడదు. అవిశ్వాసమే పాపం. అపనమ్మకస్తుడుగా జీవించకూడదు. హల్లెలూయా. అందుకనే ఈ మెస్సీ దినములో మనం ఇప్పుడున్నాం కాబట్టి, మెస్సీ దినములో మన శరీరాలు ఏమవుతాయి చెప్పండి, మార్పు చెందుతాయి. అన్ని జనుల మధ్య జ్యోతుల వలె ఉన్నటువంటి వారి యొక్క, వెలుగు వలె ఉన్న వారి యొక్క శరీరాలు. ఎందుకంటే పౌలు గారు చెప్తాడు, మెస్సీ దినముందు నాకు అతిశయకారణం కలుగుతాయి, అతిశయకారణం అవుతుంది. ఈ మెస్సీ దినములో ఉన్నాం కాబట్టి అన్ని జనుల మధ్య నీతిమంతులుగా, సమాధానం కలిగిన వారుగా, పరిశుద్ధాత్మ ఆనందం కలిగిన వారుగా, ప్రత్యేకమైన జనులుగా. హల్లెలూయా, హల్లెలూయా. మోషే చూడండి, బైబిల్లో భక్తులు చూడండి, అన్ని జనుల మధ్య జ్యోతుల వలె ఉన్నారు. వాళ్ళ పౌలు గారు అన్ని జనుల మధ్య వెలుగు వలె. కాబట్టి పిల్లారా, ఈ సమయంలో నువ్వు ఆలోచించేయండి. మనం ఇప్పుడు మత్తయి సువార్త 9వ అధ్యాయము ఒకసారి మనం మెస్సీ అక్కడి నుండి వెళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా మమ్మల్ని కనికరించమని కేకలు వేశారు. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత గుడ్డివారు ఆయన వద్దకు వచ్చారు. మెస్సయ్య, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారు నడుగుగా, వారు నమ్ముచున్నాము అన్నారు. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీ కలువునుగా అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడ్డాయి. వాళ్ళెవరు? గుడ్డివారు. గుడ్డి వారి యొక్క కన్నులు తెరిచిన వారు, గుడ్డిగా వారి యొక్క కన్నుల్ని తెరవగలిగిన సమర్థుడు. ఇది నేను చేయగలను మీరు నమ్ముతున్నారా? మేము నమ్ముతున్నామన్నాను. మీరు నమ్మిక చొప్పున, మీకు కలిగిన నమ్మిక చొప్పున మీ కన్నులు తెరవబడతాయి అన్నారు. అలాగే ఈ దినములో కూడా నీ శరీరాన్ని ఆయన మార్చగలడని, ఇది ఆయన చేయగలని నమ్ముతున్నావా? నమ్ముతున్నావని చెప్పగలరు. హల్లెలూయా. ఆయన చేయగలడు. కన్నులు లేపిన ఆయన ఇప్పుడు లోకములో జ్యోతుల వలె, వెలుగుల వలె ఉన్నటువంటి వధువు యొక్క శరీరాన్ని ఆయన మార్చగలిగిన సమర్థుడు, ఆయనది చేయగలిగిన వాడు. హల్లెలూయా. ఈ శరీరాన్ని ఆయన, వృద్ధాప్యముతో ఉన్న శరీరాన్ని, ముక్కుతూ మూలుగుతున్న శరీరాన్ని యవ్వన శరీరంగా ఆయన మారుస్తాడు. ఇది ఆయన చేయగలని నమ్ముతున్నావా? హల్లెలూయా. నమ్ముతున్నావా? కాబట్టి ఆయన శరీరం మార్చగలని నమ్ముతున్నావా? హల్లెలూయా. ఆమేన్. కాబట్టి పిల్లారా, ఆయనకు అసాధ్యమైంది ఏమి కూడా లేదు. బైబిల్లో మనం హిజ్కియా గురించి మనం చూస్తాం. హిజ్కియా నువ్వు మరణము కాబోతున్నావు అని చెప్పినప్పుడు మీరు ఒకసారి చూడండి. మనము 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం మొదటి నుండి మీరు ఒకసారి చూడండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగుగా ప్రవక్త అయినటువంటి యెషయా అతని వద్దకు వచ్చి, నీవు
బ్రతుకవు కనుక నీవు నీ ఇల్లు చక్క పెట్టుకోమని యావే సెలవిస్తున్నారని చెప్పగా అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని యావే యథార్థ వృద్ధుడినై సత్యముతో నీ సరిని నేను ఎట్లు నడుచుకుంటును, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతును కృపతో జ్ఞాపకం చేసుకొని హిజ్కియా కన్నీళ్లు విడుచు యావేకు ప్రార్థన చేశాడు. ఆయన నమస్కారం. హిజ్కియా, నువ్వు మరణం కాబోతున్నావయా, నీ జీవితాన్ని చక్కబెట్టుకో, నీ ఇంటిని చక్కబెట్టుకో అన్నప్పుడు హిజ్కియా ఏం చేశాడంటే, నాయనా నీ కోసం నేను ఎలా యథార్థంగా నడిచానో, ఎలా అనుకూలంగా నడిచానో, ఆ సత్యముతో ఎలాగ జీవించానో నీకు సమస్తము తెలిసిన ఆయన. చూడండి, మనం ఎప్పుడైనా కానీ వాక్య ప్రకారం నడిచినప్పుడు అన్ని జనుల మధ్య నేను ఎలాగ జ్యోతుల వలె ఉన్నాను, ఎలాగ వెలుగుగా ఉన్నాను హిజ్కియా చెప్తున్నాడు. ఇదిగో నేను ఎలాగ యథార్థవంతుడుగా ఉన్నాను, సత్యవంతుడిగా ఉన్నాను, ఎలాగా నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఇంటి చేసి నా దృష్టికి అనుకూలంగా చేసుకోలేదు, నా ఆలోచనకు అనుకూలంగా చేసుకోలేదు, నా మనసుకు తగ్గట్టుగా నేను చేసుకోలేదు, నీకు తగ్గట్టుగా నేను నడిచాను. ఎప్పుడైతే మనం ఆయన ఏం చెప్పాడు దాన్ని చేసినప్పుడు ఆయన ఏదైనా ఆయన అడగడానికి హక్కు కలిగి ఉంటాడు. అతను వాక్య ప్రకారం నడవకుండా, జీవించకుండా, సరిగా ప్రార్థన రాకుండా, ప్రార్థన చేసుకోకుండా, నీ ఇష్టం వచ్చినట్టు నీ ఇష్టం వచ్చి జీవిస్తూ అన్ని జనుల మధ్య చీకటి వల్ల బ్రతుకుతూ, చీకటి బ్రతుకుతూ ఆ విధంగా ఉండి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆయన ఆలకించడు, వెళ్ళడు. నీ దగ్గర అడగడానికి ఏముంది? హిజ్కియా అలాగేమైనా అడగలవా? ఆయన్ని ఏమడగలేదు. ఎందుకంటే ఆయన దృష్టికి అనుకూలంగా నడవలేదు, ఆయన చిత్త ప్రకారం నడవలేదు, ఆయన ఆలోచన ప్రకారం నడవలేదు. అందుకని నీవేం అడగలేవు. ఆయన ఒకవేళ అడిగినా నా ప్రార్థన ధృవీకరిస్తాడా? ఎందుకంటే నేను ఆయన కోసం ఏ మంచిగా జీవించలేదు కాబట్టి, సహోదరుల పట్ల కూడా నేను మంచిగా ప్రవర్తించలేదు కాబట్టి, ప్రేమతో ప్రవర్తించకుండా ద్వేషముతోనూ, అసూయతోనూ, కక్షతోనూ ప్రవర్తించాను. అంతేగాని ప్రేమ, జాలి, కనికరమ కలిగి నన్ను నేను తగ్గించుకొని క్షమిస్తూ నా సహోదరుల పట్ల నేను ఆ విధంగా మంచిగా నడవలేదు. కాబట్టి నేను ప్రార్థన చేస్తే నేను నా ప్రార్థన వింటాడా? వినడు, త్రోసివేస్తాడు. నీకు అర్థమైపోతుంది. హిజ్కియా ప్రార్థన త్రోసివేస్తాడని హిజ్కియా కనిపించడం లేదు. అందుకనే అడుగుతున్నాడు. అందుకనే హిజ్కియా ప్రార్థన ఆయన త్రోసివేయలేదు. ఆయన హల్లెలూయా. ఎందుకంటే ఆ ప్రార్థన సరసించడానికి ఎలా చెప్పండి? బాలం. నీతిమంతుడు ప్రార్థన ఆ విధంగా బాలం కావాలి. అప్పుడు సరశక్తిమంతుడు ఏం చెప్పాడు? హిజ్కియా, నీ ఆయుష్ను మరణం. హల్లెలూయా. మరణము కాబోయే వ్యక్తి కాస్త మరలా ఇంకా పొడిగించాడు ఆయన. నేను మరణముగానే దాన్ని చూసినట్టే 10 మెట్లు వెనక్కి ముందుకెళ్ళినటువంటి ఆ నేల మరలా ఏమైపోయింది చెప్పండి? మళ్ళీ వెనక్కి వచ్చేసింది. సూర్యుడు మరలా వెనక్కి తిరిగాడు. హల్లెలూయా. అందుకు దొరుకుతా ఉండేవాడు కాస్త ఏమైపోయాడు చెప్పండి? మరి ఆయనకు అసాధ్యమైంది ఏమైనా ఉందా? ఆయన ఇది చేయగలిగిన ఆయన ఈ శరీరాన్ని మార్చలేదా? ఎలీషా యొక్క శల్యం అంటే శవాన్ని సమాధిలో పెట్టారు. ఒక వ్యక్తిని తీసుకెళ్లి అదే సమాధిలో పెడితే ఏమైపోయింది? ఆ వ్యక్తి మళ్ళీ తిరిగి బతికి చనిపోయిన వ్యక్తిని తీసుకెళ్లి అదే సమాధిలో పెట్టాడు. మళ్ళీ ఏమైపోయాడు చెప్పండి? బతికాడు. మరి ఆయన ఏదైనా చేయగలడు. అతి పరిశుద్ధ స్థలంలో ఆరోని యొక్క కర్రను పెట్టినప్పుడు అదేమైపోయింది? చిగురించింది. మళ్ళీ చచ్చింది కాస్త జీవం పోస్తుంది. చచ్చిపోయిన కర్ర కాస్త మన పచ్చగా తయారైపోయింది, ఆకులు వచ్చేసాయి. ఏమిటిది? ఆయనకు అసాధ్యమైంది ఇది కూడా ఇది. ఆయన అందుకంటున్నాడు, ఇది నేను చేయగలను. నమ్ముతున్నావా? నమ్ముతున్నావు అన్నారు వాళ్ళు. నీ కన్నులు తెరవగలను మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నావు అన్నారు. ఈనాడు కూడా నీ శరీరాన్ని ఆయన మార్చగలను నమ్ముతున్నావా? జ్యోతుల వలె నడిచినట్లయితే ఈ మెస్సేజ్ దినములో నిందారహితముగా జ్యోతి వలె, వెలుగు వలె కనుక ఉన్నట్లయితే నిందారహితముగా ఉండడమే
ఏ పాపాన్ని అంటకుండా జీవించడమే వెలుగునే ఉండడం. హల్లెలూయా. ఆ విధంగా ఉన్నట్లయితే ఆ కన్నులు తెరిచిన ఆయన నీ శరీరాన్ని కూడా ఇప్పుడు ఆయన మార్చగలిగిన సమర్థుడు. ఆయన నమస్కారం. హల్లెలూయా. ఆయన నీ శరీరాన్ని ఆయన మార్చగలిగిన వాడు. యోషువ కాలంలో ఏమండి శత్రువులు చుట్టుముట్టినప్పుడు ఏం చేశాడు చెప్పండి? యోషువ కాలంలో ఏం జరిగింది? సూర్యుడా నిలిచిపో, చంద్రుడా నిలిచిపో అన్నప్పుడు ఏం జరిగింది? అది చంద్రుడా సూర్యుడా నిలిచిపో అన్నప్పుడు నిలిచిపోయాడా లేదా? యోషువ గ్రంథము 10వ అధ్యాయము 11, 12 వచనాలు మీరు ఒకసారి చదివి. యోషువ గ్రంథము పారిపోవచ్చుండగా చూడమ్మా 12వ వచనం నుండి మనం చదివితే, యావే ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ యావేకు ప్రార్థన చేసిను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువు, చంద్రుడా నీవు అయ్యాలోనులో నిలువు. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్నట్టు వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అనే మాట యాషారు గ్రంథంలో రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశమును నిలిచి ఇంచుమించు ఒక నేడల్లా అస్తమింప త్వరపడలేదు. యావే ఒక నరుని మనవి విని ఆ దినం వంటి దినం వినిన ఆ దినం వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాతే గాని ఉండలేదు. నాడు యావే ఇశ్రాయేలు పక్షముగా యుద్ధము చేశాడు. హల్లెలూయా. ఒక రోజల్లా నిలిచిపోయాడు. ఒక రోజల్లా చీకటి బట్టలు ఎంత చూసినా కానీ చీకటి బట్టలు. ఎందుకంటే శత్రువుల మీద విజయం పొందే వరకు కూడా. మరి చీకటి అయితే యుద్ధం ఆగిపోతుంది కదా. మరి యుద్ధం ఆగిపోతే శత్రువులు మరి హతమార్చబడరు. కానీ వారి మీద విజయం పొందే వరకు కూడా సూర్యుడా నిలిచిపో, చంద్రుడా నిలిచిపో అని యెహోషువ ప్రార్థన చేయగానే ఆయన నిలుపు చేశాడు. కారణం ఎందుకంటే ఆయనే సృష్టించాడు. ఈ శరీరాన్ని సృష్టించినవాడు ఆయనే. కాబట్టి లోకములో జ్యోతుల వలె ఉన్న ఆయన వధువు యొక్క శరీరాన్ని ఈ మెస్సీ దినములో వేకు చుక్క దినములో ఆయన మార్చగలిగిన సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా మీరు ఆలోచించండి. యానా యొక్క శరీరం క్షమించండి ఆరోగ్య యొక్క శరీరమును మార్చిన వాడు ఆయన. ఏలి యొక్క శరీరమును ఆయన మార్చిన వాడు. ఈ శరీరాన్ని కూడా మార్చగలిగిన సమర్థుడు. నేను ఇది చేయగలని మీరు నమ్ముతున్నారా? మేము నమ్ముతున్నామన్నారు. ఇది మేము చేయగలని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నామన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఈ శరీరాన్ని మార్చగలను నమ్ముతున్నావా? ఆమేన్ అంటాడు. హల్లెలూయా. ఎందుకంటే ఏలియా శరీరమును ఆయన మార్చిన వాడు, సూర్యుని నిలుపు చేసిన వాడు, చంద్రుని నిలుపు చేసిన వాడు. ఏమండి ఎలీషా శరీరాన్ని అది వాక్య శరీరముగా ఉంది. ఆయన మాటలో ఎలాగైతే స్వస్థత ఉందో ఆ శరీరంలో కూడా స్వస్థత ఉంది. ఆయన ఆ విధంగా చేయగలిగిన వాడు. ఇది నేను చేయగలను మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నాడు ఆయన. నిన్ను పైకి తీసుకుని వెళ్ళని నమ్ముతున్నా, తీసుకుని వెళ్ళగలని నమ్ముతున్నాడు, తీసుకుని వెళ్ళగలని నమ్ముతున్నాడయ్యా. హల్లెలూయా. గుడ్డోళ్ళు చెప్పారు అలాగా. వాళ్ళు గుడ్డోళ్ళకి కళ్ళు తెరబడాలి అవసరం కాబట్టి చెప్పాడు. నీకు కూడా శరీర మార్పు కావాలి, నువ్వు చెప్తావు. నీకు అవసరం లేదంటే చెప్పవు. అందుకే కదా ఇలాగ నీళ్ళు చూస్తూ ఉంటారనేది. కాబట్టి పిల్లల మీరు ఆలోచన చేయండి. దేనికి ఆమెను చెప్పాలో, అడిగిన దానికి ఏం చెప్పాలో.
కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. ఓ ఆయన దీన్ని చేయగలడు. ఈ తెల్లవారుజాము దాన్ని ఆయన జరిగించగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. అందుకనే వాళ్ళు అడుగుతున్నాడు ఆయన, నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నాడు ఆయన అన్నారు. అదే ఆయన వధువు, ఆయన వధువు అదే. ఆయన ఇది చేయగలని అడిగితే, ఇది నువ్వు చేయగలవని నేను నమ్ముతున్నానని చెప్పేది ఆయన వధువు. అందుకనే ఎప్పుడైతే వాళ్ళు ఆ విధంగా అన్నారో వాళ్ళ కన్నులు తెరబడ్డాయి. ఆ విధంగా నమ్మారు కాబట్టి, వాళ్ళు ఆ విధంగా చెప్పారు కాబట్టి ఆయన ఒక వధువు శరీరం కూడా అలాగే మారుతుంది. అదైనా ఈ దినములు, ఎందుకంటే ఆమె లోకములు పాపం అంటకుండా, చీకటి అంటకుండా, మురికి అంటకుండా, మట్టి అంటకుండా తన జీవితాన్ని అన్ని జనుల మధ్య, పాపుల మధ్య, దుష్టుల మధ్య, ఏమడి వ్యభిచారుల మధ్య, త్రాగుబోతుల మధ్య, దొంగల మధ్య, మూర్ఖుల మధ్య, వక్రజనము మధ్య తన జీవితాన్ని పాపంలో పడకుండా భయభక్తులతో రక్షణని కాపాడుకుండా ఆయన మనిషి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందువల్లే అన్ని జనుల మధ్య, ఏదో పౌలు గారు ఉన్నప్పుడు, లేకపోతే మందిరంలో ఉన్నప్పుడు, లేకపోతే ఇక్కడ ఉన్నప్పుడు, సహోదరుల మధ్య ఉన్నప్పుడు ఏదో విధేయతగా, ఏదో వెలుగు వలె కనపడడం కాదు. నీతిమంతురాలు వలె, నీతిమంతుడు వలె, ఏదో యథార్థవంతుడుగా, ఏదో కరెక్ట్ అయిన వ్యక్తిగా కనపడడం కాదు. ఓర్పు కలిగిన వ్యక్తిగా, సహనము కలిగిన వ్యక్తిగా, ప్రేమ కలిగిన వ్యక్తిగా, తగ్గించుకునే వ్యక్తిగా ఎక్కడ కనపడడం కాదు. అన్ని జనుల మధ్య కూడా ఆ విధంగా ఉండాలి. అప్పుడే నా ప్రయాస వ్యర్థమో కాలేదు. మెస్సీ దినముందు నాకు అతిశయ కారణం కలుగును. ఎందుకంటే ఈ మెస్సీ దినము శరీరాలు మారతాయి. ఎవరివనంటే అన్ని జనుల మధ్య కూడా వాక్యముగా ఉన్న వారి యొక్క శరీరాలు, ఆ శరీరాలు మారతాయి. కాబట్టి దానిని బట్టే శరీరాలు మారి ఎత్తబడలేదే. పౌలు గారు ప్రయాసపడిందంతా ఆ దినములో, ఈ దినములో, ఈ మెస్సీ దినములో పునరుద్ధానము కొరకే ప్రయాసపడ్డాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఆలోచన చెయ్యి. సూర్యుడు నిలుపు చేశాడు, చంద్రుడు నిలుపు చేశాడు. ఏమండి, మోషే కాలంలో ఎర్ర సముద్రాన్ని చీల్చాడు ఆయన, యోర్దానుని చీల్చాడు ఆయన. బైబిల్లో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. మరి శరీరం మార్చడం ఆయనకి నిలబడదా? ఏమండి, గుడ్డివారి కన్నులు, రోగులు స్వస్థపరచడం, పక్షవాయు కలిగిన వ్యక్తులు ఏం చేసి చెప్పండి, నేర్పాడు ఆయన. అవన్నీ చేసిన ఆయనకి మానవ లేని శరీరముగా ఈ శరీరాన్ని ఆయన తన వాక్యము ద్వారా మార్చగలడు ఆయన. హల్లెలూయా. ఆనాడు తన నోటి మాట ద్వారా ఎలాగైతే జరిగిందో, ఇప్పుడు కూడా నోటి మాట ద్వారా, వాక్యము ద్వారానే ఈ శరీరము మార్చబడుతుంది. హల్లెలూయా. అందుకని అంటున్నాడు, ఈ మాట నాకు చాలా ఇష్టం. ఏంటంటే, ఇది నేను చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగు, వారు నమ్ముచున్నాం మెస్సయ్యా అని చెప్పారు. అప్పుడు ఆయన అన్నాడు, వారు కన్నులు పెట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక, నీ నమ్మకాన్ని బట్టి నీ కలుగును గాక, నీ నమ్మకాన్ని బట్టి మన శరీరం మారుచబడును గాక. హల్లెలూయా. ఎందుకంటే నా శరీరాన్ని మారుస్తానికి తెలవాలి. నమ్ము. పౌలు గారు వీళ్ళందరూ కూడా, పేతురు వీళ్ళందరూ కూడా అతిశయపడతారు. ఓ మెస్సీ దినములు లోకములో వెలుగులోనే ఉన్నారు, ఇప్పుడు మహిమ శరీరంతో మన ఎద్దకు వస్తారు. అందుకని నీ నమ్మిక చొప్పున నువ్వు జరుగునుగా, నీకు జరుగునుగా. కన్ను ఆయన తెరుస్తాడు. పిల్లారా, ఇదిగో మెస్సీ అన్నాడు, ఆయన ఇది నేను చేయగలను నమ్ముతున్నారా? కాబట్టి ఇది చేయగలడు, నమ్మారు, కళ్ళు తెరబడ్డాయి. శివ ఆయన సూర్యుని నిలుపు చేయగలడు, చంద్రుని నిలుపు చేయగలడు అని నమ్మాడు. ఆ నమ్మకాన్ని బట్టి ఆయన చేశాడు. మోషే కేకలు పెడుతున్నాడు, నాయనా ఒకవైపు ఏమో ఐగుప్తు సైన్యం వస్తుంది, ముందు చూస్తే ఎర్ర సముద్రం వస్తుంది, సహాయం చేయడు ఆయన మొరపెట్టాడు. అప్పుడు ఆయన అన్నాడు, మోషే ఎర్ర సముద్రం చీల్చగలను, నమ్ముతున్నావా? నేను నమ్ముతున్నాను అన్నాడు. ఆయన చీల్చాడు. ఆయన అబ్రాహాముతో అంటాడు, అయ్యా నువ్వు నన్ను ఎంతగా ఆశీర్వదించావు, కానీ అయినప్పుడు నాకు సంతతి లేదే అన్నప్పుడు సర్వశక్తిమంతుడు అంటాడు, అబ్రాహాము
నువ్వు నమ్ముతున్నావా? నేను నమ్ముతున్నానయ్యా. నీకు సంతానాన్ని ఇస్తాను, నమ్ముతున్నావా? నమ్ముతున్నా. అతను నమ్మిక చొప్పున శరీరం మార్చబడి సంతానం కలిగాడు. హల్లెలూయా. నమ్మిక చొప్పునే నీకు సోకుతుంది. నువ్వు నమ్ము, నన్ను విడిచిపెట్టడని, నన్ను తీసుకుపోతాడని ఈ మెసేజ్ దినంలో. ఎందుకంటే అన్ని జనుల మధ్య కూడా నేను జ్యోతుల వలె, ఏదో సేవకుడి మధ్య కాదు, సహోదరుల మధ్య కాదు, అన్ని జనుల మధ్య నిలబడాలి. మరి దానియేలు వాళ్ళందరూ కూడా 3 యూదులు ఎక్కడున్నారు? అన్ని జనుల మధ్య ఉన్నారు వాళ్ళు. మరి అన్ని జనుల మధ్య జ్యోతుల వలె లేరా? ఉన్నారు వాళ్ళు. ఆ విధంగా నువ్వు కూడా చివరి కాలంలో మీ ఇంటి దగ్గర కానీ, మీరుండే ప్రాంతంలో కానీ అన్ని జనుల మధ్య ఇతడు వెలుగురా, ఇతడిలో ఏ పాపము లేదురా అన్నట్టుగా, ఏ పాపము లేకుండా నీ జీవితాన్ని నువ్వు కొనసాగి వెలుగు వలె ఉండాలి. వాళ్ళు నిన్ను నమ్మినా, నిన్ను నమ్మకపోయినా, నిందించినా, తృణీకరించినా, అలాగపోతే మెసేజ్ నమ్మావని నిన్ను వెలివేసిన, ఏమి చేసినా వాక్య ప్రకారం నిలబడాల్సిందే, వెలుగు వలె నిలబడాల్సిందే. నువ్వు నమ్ము, శరీరాన్ని ఆయన మార్చగలిగే సమర్థ. హల్లెలూయా. కళ్ళ వంచుకొని మనం ప్రార్థన చేసుకోవాలి.